ముందుగా ప్రపంచ గుడ్డు దినోత్సవం గురించి తెలుసుకుందాం. 1996 వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ప్రతి అక్టోబర్ 2వ శుక్రవారం రోజున ప్రపంచ గుడ్డు దినోత్సవంగా జరపాలని నిశ్చయించారు. ప్రచార మాధ్యమాల ద్వారా గుడ్డులో ఉన్న పోషక విలువల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టిక ఆహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనలో గుడ్డు గురించి కొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. కొలెస్ట్రాల్ 2 రకాలుగా ఉంటుంది. గుడ్డు ద్వారా చెడు కొలెస్ట్రాల్ క్రమేపించిందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక దీంతో వైద్యులు కూడా రోజుకో గుడ్డు ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజలు లెక్కకు మించి ఉన్నారు. పౌష్టికాహార సమస్యల నివారణకు గుడ్డు పరిష్కారంగా కనిపిస్తోంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకంలో బాలల సంరక్షణ కేంద్రాలైన అంగన్వాడీ, బాల్వాడీలో, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో గుడ్లు పంపిణీ పథకాలను ప్రారంభించారు. అయితే ఈ పథకాల ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని అన్నారు. ఇక వ్యవసాయాధికారిత దేశం భారత్ ఎదుగుతున్న తరుణంలో వ్యవసాయానుబంధం రంగమైన కోళ్ల పెంపకం 60 ఏండ్ల నుంచి వస్తోంది. మొదట గుడ్లు ఉత్పత్తి ప్రధానంగా మొదలైంది. 90వ దశకం నుంచి మాంసం కోసం పెంచే కోళ్ల పెంపకం ఊపందుకుంది. గుడ్డు పెట్టే కోళ్ల పెంపకం ఏడాదిన్నర పాటు సాగితే మాంసం కోసం పెంచే కోళ్ల పెంపకం 35 నుంచి 40 రోజుల వ్యవధిలో ముగుస్తోంది. అయితే గుడ్లు పెట్టే కోళ్ల పెంపకంలో స్వల్ప మార్పులతో ఏటా 5-6% వృద్ధి కనిపిస్తుంటే మాంసం కోళ్ల పెంపకం ఏ ఇతర వ్యవసాయిక రంగాల్లో లేనంత 10% వృద్ధి నమోదవుతోంది. అయితే బ్యాంకుల జాతీయకరణ వల్ల పెంపకానికి ఇచ్చే రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణించడం లేదు. చెల్లింపు వడ్డీలు ఇతర రుణాలుగానే పరిగణిస్తారు. కోళ్ల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటంటే మేత కోసం 70 నుంచి 80% వ్యయం అందుతుంది. అయితే వ్యవసాయ ఉత్పత్తిలో ప్రధాన పదార్థాలు కానీ మిగులు సరుకులు సద్వినియోగం అవుతున్నది కోళ్ల ద్వారానే. నూకలు, చిట్టు, తవుడు, సోయా చెక్క, సోయా తీసేసిన మిగులు పదార్థాలు కోళ్ల మేతగా వాడతారు. మేతల్లో ముఖ్యమైనవి సోయా, మొక్కజొన్న, పండిన పంటల్లో మానవ వినియోగానికి పోగా మిగిలినవి కోళ్లు, పశువులు, చేపలకు వాడాలి. గుడ్డు ద్వారా ఉత్తమ మాంసకృతులు పదార్థాన్ని అందించేందుకు కోళ్లు 20% సోయా, 40% మొక్కజొన్నలను తీసుకుంటాయి. నిత్యం 110 నుండి 120 గ్రాముల మేత తిని 50 నుంచి 60 గ్రాములు గుడ్డును అందిస్తాయి. ఒక 10% శారీరక వ్యవస్థకు వాడుకొని మిగతా మొత్తానికి రెట్టగా విసర్జిస్తారు. ఎంతో ఖరీదుతో ఉత్పత్తి చేసే రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ మంచి ఎరువులుగా కోడి రెట్ట వినియోగించబడుతోంది. బహుళ ప్రయోజనానికి గల కోళ్ల పెంపకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. మన దేశంలో మాత్రం కోళ్ల పెంపకానికి ఆరోగ్యకర పరిస్థితులు లేవు. యూదులు ఏకం చేయడానికి మాట్లాడే భాష హుబ్రున్ పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నారు. అలెజర్ బెన్ యోహుడా ఇపారస్లో నివసిస్తున్నప్పుడు
హిబ్రూలో మొదటి ఆధునిక సంభాషణ కోసం అవిశ్వాసం కలిగి ఉన్నారు. 1884 ఈరోజు గ్రీన్విచ్ మీన్ టైం ప్రపంచ ప్రామాణిక సమయంగా నిర్ణయించబడింది. గ్రీన్విచ్ సౌత్ ఈస్ట్ లండన్లో భాగం. 1985 జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అట్లాంటాలో పునర్నిర్మాణ పథకం కింద స్థాపించబడింది. ఇది ఇన్స్టోస్డ్ స్పోర్ట్స్ సదరన్ యునైటెడ్ స్టేట్స్లో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను సృష్టించడం. గ్రీన్విచ్ సౌత్ ఈస్ట్ లండన్లో భాగం. 1885 జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అట్లాంటాలో పునర్నిర్మాణ పథకం కింద స్థాపించబడింది. ఇది ఇన్ఫోస్డ్ స్పోర్ట్స్ సదరన్ యునైటెడ్ స్టేట్స్లో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను సృష్టించడం. 1892 ఎడ్వర్డ్ ఎమర్స్ బెర్నార్డ్ మొదటిసారిగా D1892 T1 అనే టేబుల్ స్టార్స్ను ఛాయాచిత్రాల ద్వారా కనుగొన్నాడు. 1911 క్వీన్ విక్టోరియా కుమారుడు ప్రిన్స్ అర్దన్ షాహీ రాజవంశానికి చెందిన కెనడాకు ఏకైక గవర్నర్ జనరల్ అయ్యాడు. 1914 గ్యారెట్ మెర్గన్ గ్యాస్ మనస్ను కనుగొన్నాడు మరియు పెయింట్ చేశాడు. 1917 పోర్చుగల్లోని ఫాతిమా సమీపంలోని కోవడా ఇరియా క్షేత్రంలో కనీసం 30,000 మంది ప్రజలు సూర్య అద్భుతాన్ని చూశారు. 1919 ఏరియల్ నావిగేషన్ యంత్రణకు సంబంధించిన కన్వెన్షన్స్ పై సంతకం చేసింది. 1921 రష్యా, ఆర్మేనియా, అజర్బైజాన్ మరియు జిగోరియా యొక్క సోవియట్ రిపబ్లిక్, టర్కీ మరియు దక్షిణ కాకాసన్ రాష్ట్రాల మధ్య సమకాలీన సరిహద్దులను స్థాపించడానికి టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీతో శాప ఒప్పందంపై సంతకం చేశాయి. 1933 జీవోహార్లో మరియు లీ ట్రేసీ నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం బోష్మెల్ ప్రచురించబడింది. 1943 ఇటలీ జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇది ఒకప్పుడు తన మిత్రదేశంగా ఉంది మరియు ఐక్యరాజ్య సమితిచే సహనటుడిగా కూడా పిలువబడింది. 1943 రెండవ ప్రపంచ యుద్ధం. జనరల్ హిటెరోలో బిడోగ్లియో నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంతో పాటు ఇటలీలోని కొన్ని ప్రాంతాలు మిత్ర రాజ్యాలను ప్రతిబింబిస్తాయి మరియు ఆక్షన్ శక్తులను హెచ్చరించింది. 1943 జర్మనీ మాజీ మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఇటలీ పోరాటాన్ని ప్రకటించింది. 1948 సూఫీ భక్తి సంగీతం మరియు ఖవాలీలో ప్రసిద్ధ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ జన్మించాడు. 1952 పెరుగుతున్న పబ్లిక్ లోన్ల గురించి ఆందోళనలు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది $268 బిలియన్లకు చేరుతుందని అంచనా. 1958 మొదటి పుస్తకం డార్క్ పేరు ఫ్రమ్ డార్క్ పేరు ఆంగ్ల పిల్లల లిటరేట్ చార్టక్ పాండిక్డన్ పేర్చే ప్రచురించబడింది. 1972 విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు 2 నెలల పాటు ఆండీస్లో తప్పిపోయిన తర్వాత మనుగడ కోసం నరమాంస భక్షను ఆశ్రయిస్తారు. అతను చనిపోయిన తన సహచరుల మాంసం తిన్నాడు. 1976 బొలివియాలోని శాంటా క్రూజ్ నగరంలో రద్దీగా ఉండే రోడ్డుపై బోయింగ్ 707 కుప్పకూలిన ఘటనలో 100 మందికి పైగా మరణించారు. 1976 బొలివియాలో బోయింగ్ జెట్ విమానం కూలి 100 మంది మరణించారు. 1983 చికాగో యునైటెడ్ స్టేట్స్లో సాధారణ ప్రజల కోసం మొట్టమొదటి సెల్యులార్ మొబైల్ ఫోన్ సేవ అమెరికా మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా అందించబడింది. 1987 ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు కిషోర్ కుమార్ కన్నుమూశారు. 1988 అమెరికా నెవాడాలో అణుపరీక్ష నిర్వహించింది. 1999 యునైటెడ్ స్టేట్స్ సెనెట్ సమగ్ర టెస్ట్ బ్యాన్ ట్వీటీ ఆమోదాన్ని తిరస్కరించింది. 2002 ఇండోనేషియాలోని బాలి నైటిస్కోలో జరిగిన ఘోర పేలుల్లో 200 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. 2005 H5N1 ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క ప్రమాదకరమైన రూపాన్ని టర్కీలో కనుగొనబడిన చనిపోయిన పక్షులలో నిర్ధారించబడింది. 2006 ఆఫ్రికాలో ఏనుగుల ఓవర్ సెమ్యులేషన్ను నియంత్రించడానికి పశు వైద్యులు ఎసోకోమస్ని ఉపయోగిస్తారని చెప్తారు. కూర్గురార్ నేషనల్ పార్క్లో గత దశాబ్దంలో వారి సంఖ్య భారీగా పెరిగింది. 2007 ఉక్రెయిన్లోని డిస్ప్రోజెపెట్స్కో భవనంలో సహజ వాయువు పేలుడు సంభవించింది.
11 మంది మరణించారు మరియు 23 మంది గాయపడ్డారు. 2008 ఆ దేశం ప్రజాస్వామ్య అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నంలో బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుయాషెంకో మరియు 6 మంది నిర్వాహకులైన నిషేధాన్ని యూరోపియన్ యూనియన్ తాత్కాలికంగా ఎత్తివేసింది. 2009 లా బెలా ప్రిన్సియా అనే వేలిముద్ర యొక్క సాక్ష్యంపై లియోనార్డో డా విన్సీ గతంలో గుర్తింపు పొందిన పెయింటింగ్ 2013 మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో జరిగిన తొక్కిసలాట్లో 109 మంది మరణించారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే బాలీవుడ్ లోనూ తన నటనతో మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. టాలీవుడ్ లో పూజా హెగ్డే అంటేనే ఓ క్రేజ్. అయితే ఈ మధ్య కాలంలో టాప్ హీరోలు సైతం పూజా హెగ్డేతో నటించడానికి ఉవ్విల్లురుతున్నారు. అది పూజాకు ఉన్న డిమాండ్. గ్లామర్ పాత్రల్లో కాకుండా ఐటెం సాంగ్లతో కూడా పూజా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టినా ఆ తర్వాత అంచెలంచెలుగా యాక్టింగ్ కింగ్ గా ఎదిగింది. అయితే సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లోనూ తన నటనతో మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. పూజా హెగ్డే ముంబైలోని ఎంఎంకే కాలేజీలో చదువుతున్నారు. కాలేజీ రోజుల్లో పూజ ఎన్నో డాన్స్ షోలు, ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2009 మిస్ ఇండియా పోటీలో కూడా పూజ పాల్గొన్నారు. మిస్ ఇండియా టాలెంటెడ్ 2009 టైటిల్ గెలుపొందారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటున్నా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.